హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు కథలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉమెన్స్ డే. రాసిన వారు కళ్యాణ్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ. వి మెన్, ఆడవాళ్ళు మగవాళ్ళు కేవలం రెండు వర్గాలు, శారీరక వ్యత్యాసం మాత్రమే తప్ప మరో భేదం భావం ఎందుకు? కానీ అనాదిగా ఒకే కథ. స్త్రీ పురుషులు సమానం, కానీ పురుషులు కొంచెం ఎక్కువ సమానం అని. వంటగది నుండి ఆఫీస్ గది వరకు, తరగతి గది నుండి రోదసి వరకు ఎంత ఎదిగినా ఒదిగిన నీడలో ఉండటానికే ఇష్టం. అలాంటి ఒక అమ్మ కథ వి మెన్. అమ్మా, హ్యాపీ ఉమెన్స్ డే అంటూ హ్యాపీగా చెప్తూ తల్లిని హత్తుకుంది ఆర్తి. థ్యాంక్ యూ బంగారం అని కూతురి నుదుటిన చిన్నగా ముద్దు పెడుతూ తన కూతురి ప్రేమకి మనసులోనే మురుసుకుంది జానకి. ఏంటి తల్లి కూతుర్లు తెగ హ్యాపీగా ఉన్నారు అంటూ లోపలికి వచ్చారు మూర్తిగారు. అదేనండి, మన ఆర్తి తండ్రి. నాన్న, ఈరోజు ఉమెన్స్ డే, అందుకే అమ్మకి విషెస్ చెప్తున్నా అంటూ తండ్రితో ఆనందంగా చెప్పింది ఆర్తి. ఉమెన్స్ డే అనేవి లైఫ్లో గొప్ప గొప్ప పనులు చేసిన గొప్ప ఆడవాళ్ళు చేసుకునేది. మీ అమ్మ అంత గొప్పగా ఏం చేసింది? నేను డబ్బులు తెస్తే మీకు వండి పెట్టి మీ పనులు చేసింది, అంతేగా. అందులో గొప్ప ఏముంది? అదే మీ అన్న చూడు, గొప్పగా చదువుకొని ఫారెన్లో సెటిల్ అయ్యాడు. నువ్వు కూడా చదువుకున్నావు, కానీ ఇక్కడే ఉన్నావు అంటూ ఎప్పటిలానే చిన్నచూపు చూస్తూ పెద్ద మాటలతో బాధపెట్టి వెళ్ళిపోయాడు ఆ మగ మహారాజు. మొహం చిన్నబుచ్చుకున్న కూతురిని దగ్గరకు తీసుకుని, నీకు మీ నాన్న గురించి తెలుసు కదా, ఎందుకు డల్ అవుతావు తల్లి అని అనునయంగా మాట్లాడింది జానకి. తెలుసుమా, మరి ఈరోజు కూడానా అంది అసహనంగా. ఈరోజు ఆ రోజు అనేముండదు తల్లి, అన్ని రోజులు మంచి రోజులే అంది జానకి చిన్న నవ్వుతో. అమ్మా, అన్న కూడా నాన్నలాగే ఆలోచిస్తాడా? అనుమానంగా అడిగింది ఆర్తి. కొడుకు గురించి తెలిసిన ఏదో మూలన కొంచెం భయం. తను ఒక కొడుకే అయినా మగవాడే కదా అని. దానికి తోడు రోజూ కాల్ చేసేవాడు. కొద్ది రోజులుగా అస్సలు కాల్ చేయడమే లేదు. ఇలా దిగులుగా ఆలోచన సాగుతుండగానే డోర్ బెల్ మోగింది. ఓపెన్ చేస్తే కొరియర్ బాయ్ చేతిలో ఒక పార్సిల్ బాక్స్తో ఉన్నాడు. దాని మీద ఫర్ జానకి అని ఉంది. కొడుకు పంపించాడు అని అర్థమై బాక్స్ తీసుకొని దానితో పాటు వచ్చిన లెటర్ ఓపెన్ చేసింది జానకి. దానిలో ఏం రాశాడో అన్న ఇంట్రెస్ట్తో తను కూడా చదవసాగింది ఆర్తి. డియర్ జానకి బంగారం, ఎలా ఉన్నావు? నేనైతే నిన్ను మస్తు మిస్ అవుతున్నా, ముఖ్యంగా నీ చేతి అమృతం లాంటి ఫుడ్ని. ఆ రాక్షసి మన లెటర్ని దొంగతనంగా చదువుతుంది కదా. అయినా పర్లేదులే, నేను నీ దగ్గర లేకపోయినా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది కదా, అందుకే ఈసారికి వదిలేద్దాంలే, డబ్బులు ఉంటే చాలు అంటూ ఉద్యోగం చేస్తూ మిగతా విషయాలు ఏవీ కూడా నాన్న పట్టించుకోకపోయినా ఇల్లు మొత్తం నువ్వే చక్కబెట్టేదానివి. నాకు తెలుసమ్మా, నువ్వు నా సూపర్ మామ్వి. బియ్యంను చూస్తే ఆకలి తీరదు కదా, అది అన్నం అయ్యి ప్లేట్లోకి చేరి అక్కడి నుండి నోట్లోకి వెళ్తేనే ఆకలి తీరుతుంది. బియ్యం కొనడంతోనే తండ్రి బాధ్యత తీరిపోతే అక్కడి నుండి కడుపు నిండే వరకు ఉన్న కష్టం అమ్మది. కానీ అది ఎవరికీ అవసరం లేదు. ఫీ కట్టడానికి నాన్న ఉంటే బిడ్డ ఎలా చదువుతున్నాడు, ఎలా పెరుగుతున్నాడు అంటూ ప్రతి విషయం మానిటర్ చేసి నా ప్రతి అడుగులో నాతో ఉన్నావు. అందుకే నా సూపర్ మామ్ నువ్వు. గొప్ప గొప్ప విజయాలు సాధిస్తేనే గొప్పవాళ్ళు అవుతారు, వాళ్ళే ఉమెన్స్ డే చేసుకుంటారు అనే వాళ్ళకి నా గెలుపు మొత్తం నీదే అమ్మా. వాళ్ళకి నువ్వు ఏమాత్రం తక్కువ కాదు.
అమ్మ 9 నెలలు మోస్తే నాన్న జీవితం మొత్తం మోస్తారంటారే, దానిలో నీ పాత్ర కూడా సరిసమానం అని ఎవరు అనరేమో కానీ నా జీవితంలో మాత్రం నువ్వే ఎక్కువ భాగం మోసావు. నీ చదువు, నీ కెరియర్ అన్నీ నా కోసం వదులుకున్నావు. కానీ ఏ రోజు నువ్వు బాధపడలేదు. నీకోసం నీ కొడుకు చేయగలిగింది ఒకటే, అభి అంటే జానకి కొడుకు అని నలుగురు మంచిగా చెప్పుకునేలా ఉండడం. యు ఆర్ మై ట్రూ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ ఉమెన్స్ డే. నీకోసం ఒక చిన్న గిఫ్ట్. నువ్వు ఎప్పుడు కొనాలి అనుకుని మా కోసం వాయిదా వేసుకునే కంచి పట్టు చీరతో పాటు మరో సర్ప్రైజ్ గిఫ్ట్. ఆకాశంలో నువ్వు సగం కాదు, ఆకాశమే నీలో సగం. నీ అభి. పార్సిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న గాజులను చూసేసరికి ఆనందంగా అనిపించింది జానకికి. ఎప్పుడో అభి చదువు కోసం డబ్బు తక్కువ పడితే తండ్రి ఇష్టంగా కొన్న గాజులు అమ్మేస్తే గుర్తుగా కొన్న కొడుకు నిజంగానే సర్ప్రైజ్ చేశాడు. ఆ ఆనందంలోనే చీరని ఆనందంగా హత్తుకుంది జానకి. పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం హ్యాపీగా అన్నీ వదులుకునే జానకి లాంటి తల్లులు ఎందరో. అందరికీ ప్రేమతో హ్యాపీ ఉమెన్స్ డే.